అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మండపేటలో ఉన్న అన్నపూర్ణాదేవి సమేత అమృతలింగేశ్వర ఆలయం దగ్గరికి వెళ్తున్నామండి. మనం బంగారు చీరతో అలంకరించిన అమ్మవారిని చూద్దాం రండి. సంవత్సరానికి 3 రోజులు మాత్రమే దర్శనం ఇస్తారంటండి ఈ అమ్మవారు. ఇక్కడ రాగానే బియ్యం ఇచ్చారండి. బియ్యంతో అమ్మవారికి అభిషేకం చేయమన్నారండి. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఇక మండపేటలో గురుగుండి చెరువుగట్టు మీద వేయించేసి ఉన్న శ్రీ అన్నపూర్ణేశ్వరి అమృతలింగేశ్వర స్వామి వారి దేవాలయం ఇది. ఇక్కడ కాశీలో జరిగే విధంగా ధనత్రయోదశి, అలాగే నరక చతుర్దశి, అలాగే దీపావళి రోజున అమ్మవారికి బంగారు చీరతో అలంకరణ చేసి కాశీలో విధంగానే ధనాభిషేకం చేసి అందరికీ ప్రసాద వితరణ, అలాగే కాయిన్స్ కూడా వితరణ చేయడం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల కాశీ తర్వాత మండపేటలోనే ప్రసిద్ధి చెందింది. అలాగే అమ్మవారు ప్రతి సంవత్సరం కూడా 55 సంవత్సరాలుగా గౌరమ్మ అని గౌరీదేవిని మేము ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసి సంబర మహోత్సవాలు ఘనంగా జరిపిస్తాం. ఇది 56వ సంవత్సరం. ఈ సంవత్సరంలో కూడా మా అమ్మవారికి ఘనంగా పూజలు అవి నిర్వహిస్తూ ఉన్నాము. మొన్న కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించాము. అలాగే పిల్లలకు సరస్వతి పూజ కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహించాం. రేపు 26వ తారీఖున రథోత్సవము, అలాగే 30వ తారీఖున సామూహిక రమా సత్యనారాయణ సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వ్రతము సామూహికంగా జరపబడుతుంది. దానికి కూడా భక్తులందరూ కూడా విచ్చేసి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొని ఆ కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించాలని, అందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని, అలాగే ఈ అమ్మవారి దగ్గరికి ప్రతి ఒక్కరు భక్తులు కూడా విచ్చేసి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని తెలియజేసుకుంటున్నాం. అమలాపురం వచ్చాము మేము ఈరోజు. పొద్దున అమ్మవారు కళ్ళకు వచ్చిన బంగారు విగ్రహాల కనపడింది. పొద్దున ఇంకా ఎదుకుంటే అట్లా చూసుకుంటూ వచ్చాము. మామూలుగా చీర, జాకెట్, పసుపు, కుంకుమలు తెమ్మని చెప్పారు అమ్మవారు. మామూలుగా వచ్చిన ఇక్కడికి చూడ్డానికి. అమలాపురం నుంచి వచ్చాము. అమలాపురం బేకరీ అండి. పొద్దున్న కళ్ళకు వచ్చారండి అమ్మవారు. 4 గంటలకు వచ్చారండి. మామూలుగా బంగారు విగ్రహాలు కనపడి మామూలుగా
అది చూసుకుని ఎదుగుకుండా మామూలు వచ్చాం. ఇక్కడ ఉంటుందని ఎలా తెలుసుకున్నాం? మామూలు అట్లా చూసుకుంటే మామూలు వచ్చాను ఎదుగుకుండా మామూలు. మా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మరెన్నో వస్తాయి.